మీ కుటుంబ శాంతి, ఆరోగ్యం, ఆర్థిక అభివృద్ధి కోసం రుద్రాక్ష మహాపూజలో తప్పక పాల్గొనండి. ఇప్పుడే నమోదు చేసుకోండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు మోటివేషనల్ స్పీకర్ రామ్ మెట్టు గారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని విషయాల గురించి డిస్కస్ చేద్దాం. హలో అండి రామ్ గారు, నమస్తే. నమస్తే అండి. ఎప్పుడే కానీ ఒక ఆపోజిట్ జెండర్, మేబీ ఇన్ సెన్స్ నేనేమంటున్నానంటే, ఒక గర్ల్ ఆర్ బాయ్ మాట్లాడుకునేటప్పుడు ఎక్కువగా మెన్ ఏంటి అంటే, అదర్ దెన్ లైక్ ఫేస్ టు ఫేస్ ఆర్ ఐస్ టు ఐస్ చూసి మాట్లాడే కంటే కూడా వేరే ప్లేసెస్ దగ్గర చూసి మాట్లాడుతూ ఉంటారు. అది ఎందుకు జరుగుతుంది అంటారు అసలు? యాక్చువల్లీ జనరల్గా స్టార్టింగ్లోనే ఇలా జరుగుతుంది అసలు, ఫస్ట్ కామన్గా తీసుకుంటేనే. సో ఎందుకు అలా జరుగుతుంది అంటారు అసలు యాక్చువల్లీ? ఎస్, సో బేసిక్గా మీరు అన్నట్టు జనరల్గా ఏంటంటే, ఒక అబ్బాయి ఒక అమ్మాయిని చూసినప్పుడు డెఫినెట్గా ఐ టు ఐ కాంటాక్ట్, అంటే మాట్లాడేటప్పుడు పక్కన పెట్టేసేయండి. ఈవెన్ ఒక అమ్మాయి ఇలా పాస్ అయ్యేటప్పుడు కూడా ఒక న్యాచురల్ ఫినామినన్ ఏంటంటే, మెన్ ఏంటంటే చెస్ట్ వైపు చూసేదానికి స్కోప్ ఎక్కువ ఉంది జనరల్గా. సో ఎందుకు అలా చూస్తారు అంటే, దానికి ప్రైమరీ రీజన్ ఏంటంటే, సైకలాజికలీ మెన్ ఆర్ అట్రాక్టెడ్ టు ది బాడీ ఆర్గన్స్ అనమాట. లైక్ విమెన్స్ బాడీ ఆర్గన్స్ అట్రాక్ట్ అయి ఉంటారు అనమాట దానికి, రైట్? సో అలా అట్రాక్ట్ అయినప్పుడు ఏంటంటే, ఆబ్వియస్గా అంటే ఒక విమెన్ వచ్చేటప్పుడు మనకి ఫస్ట్ కనిపించే ఆర్గనే చెస్ట్ కాబట్టి అక్కడ చూసి మాట్లాడేదానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది, రైట్? అక్కడ చూడడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది. యా, ఏంటంటే ఇప్పుడు చూడండి, ఒక పర్సన్ మాట్లాడుతున్నాను, ఒక అమ్మాయితో మాట్లాడుతున్నాను నేను. మాట్లాడేటప్పుడు ఏంటంటే ఐ టు ఐ కాంటాక్ట్ ఇవ్వడం కరెక్ట్. యాక్చువల్గా చెప్పాలంటే ఐ టు ఐ కాంటాక్ట్ ఇస్తుంటాం. బట్ అక్కడ ఏమవుతుంది అని అంటే, దో ఐ గివ్ ఐ టు ఐ కాంటాక్ట్ ఇచ్చినా కూడా మనకి విజన్లో, అంటే మన విజన్ స్కోప్లో ఏంటంటే ఆ బాడీ ఆర్గన్స్ కూడా స్కోప్లో ఉండేసరికి ఏంటంటే తెలియకుండా ఆటోమేటిక్లీ ఇట్ గోస్ ఆన్ టు దోస్ బాడీ ఆర్గన్స్ అనమాట. లైక్ సో అలా వెళ్ళినప్పుడు అయితే ఇక్కడ చాలా మంది ఏంటంటే లేబులింగ్ చేసేస్తూ ఉంటారు. ఫస్ట్ ఒక పర్సన్ అలా చూసి మాట్లాడుతున్నానంటే తప్పు ఇంటెన్షన్ తో చూస్తున్నారు, తప్పుడు మనిషి అని వీళ్ళు లేబుల్ చేసి జడ్జ్ చేసేస్తారు, ఈ పర్సన్ క్యారెక్టర్ ఇలాంటిది అని. అవును. సో అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది అబ్సల్యూట్లీ కరెక్ట్ కాదండి. ఎందుకంటే ఐ విల్ టెల్ యూ వన్ థింగ్. సో ఇప్పుడు నేను అసలు ఫేసే చూడట్లేదు, ఫేస్ చూడకుండా, కళ్ళు చూడకుండా ఓన్లీ బాడీ పార్ట్స్ ని చూసుకుంటూ మాట్లాడుతున్నా అంటే ఎస్, అది తప్పు. నేను ఫేస్ చూసుకుంటూ సడన్లీ ఒక గ్లాన్స్ ఆన్ ది బాడీ ఆర్గన్స్ వెళ్ళింది అని అంటే కనుక, జస్ట్ అట్లా ఒక గ్లాన్స్ లాగా వెళ్ళింది అని అంటే దట్స్ న్యాచురల్, దట్స్ అబ్సల్యూట్లీ ఫైన్. ఎందుకంటే మీకు ఒక ఫినామినా చెప్తా చూడండి. ఇప్పుడు అమ్మాయితో మాట్లాడేటప్పుడు అబ్బాయి చెస్ట్ వైపు చూస్తున్నాడు ఎందుకు అని అంటే, దట్ ఈస్ ద మోస్ట్ అట్రాక్టివ్ పార్ట్ ఫర్ ఎ మ్యాన్, ఫర్ మోస్ట్ మెన్, రైట్? నేను కొంచెం రోల్ రివర్సింగ్ చేస్తా ఇక్కడ. ఒక అబ్బాయి ఫిజికలీ వెల్ బిల్ట్, మంచి బైసిప్స్ ఉండి, మంచి బ్రాడ్ చెస్ట్ ఉండి, బ్రాడ్ షోల్డర్స్ ఉండి, ఫేర్ ఉండి బాగా ఉన్నాడు అనుకోండి, లైక్ చూడడానికి బాగున్నాడు అనుకోండి, చూడడానికి ఎలాగైనా ఉండనియండి, నేను చెప్పిన ఇట్లా మంచి ఫిజిక్ తోటి ఉన్న పర్సన్ వచ్చినప్పుడు ఒక అమ్మాయి తెలియకుండా ఖచ్చితంగా ఇదంతా నోటీస్ చేస్తాం అన్నమాట. బ్రాడ్ షోల్డర్స్ ఉండడం నోటీస్ చేస్తుంది, బైసిప్స్ నోటీస్ చేస్తుంది, దాని మీద ఏమైనా టాటూ ఉంటే టాటూ నోటీస్ చేస్తుంది. సో ఇట్స్ లైక్ తెలియకుండా అవుతూ ఉంటుంది. ఎందుకు అని అంటే దట్స్ అట్రాక్టివ్ ఫార్ విమెన్. సో ఒక విమెన్ కి ఏదైతే అట్రాక్టివ్ ఉంటుందో ఆ పార్ట్స్ కనుక ఒక మ్యాన్ కి బాగున్నాయి అని అంటే కనుక ఆటోమేటిక్లీ కళ్ళు వెళ్తాయి. అండ్ ఇక్కడ మీకు ఇంకోటి చెప్తాను చూడండి, విచ్ ఇస్ ఎ ఫ్యాక్ట్. చాలా మంది దీన్ని ఒప్పుకోకపోవచ్చు, బట్ ఫ్యాక్ట్ ఏంటంటే, ఇది ఒక అమ్మాయిని ఒక అబ్బాయి చూడడం కాదు. ఇద్దరు అమ్మాయిలు మాట్లాడుకుంటున్నప్పుడు కూడా జనరల్ గా ఇద్దరు అమ్మాయిలే మాట్లాడుతున్నారు అనుకోండి, స్టిల్ దే లుక్ ఎట్ ఈచ్ అదర్స్ బాడీ. బట్ అది తప్పుగా తీసుకోరు, అది తప్పుగా తీసుకోరు. అంటే ఇక్కడ ఏంటి, దే ఆర్ స్టిల్ లుకింగ్ అట్ ది బాడీ, చెస్ట్ వైపు చూస్తున్నారు, వాట్ ఎవర్ ఇట్ ఈస్ చూస్తున్నారు, కానీ దాన్ని తప్పుగా చూడట్లేదు. ఎట్ ది సేమ్ టైం ఒక వెల్ బిల్ట్ అబ్బాయి వెళ్తున్నాడు అని అంటే అమ్మాయిలే కాదు అబ్బాయిలు కూడా చూస్తారు, రైట్? సో అంటే ఇక్కడ రూట్ కాజ్, అంటే ఇఫ్ యూ డ్రిల్ డౌన్ మనకు అర్థమయ్యేది ఏంటిది అని అంటే, ఎనీథింగ్ విచ్ ఇస్ అట్రాక్టివ్ ఆర్ ఐస్ విల్ గో టు ఇట్. అలా వెళ్ళినప్పుడు దాన్ని మనము నెగటివ్ గా తీసుకొని దాన్ని ఒక పెద్ద సీన్ లాగా క్రియేట్ చేసేయడము, లేకపోతే అనవసరంగా ఒక పర్సన్ ని జడ్జ్ చేయడము, అంటే అలా చూశాడు, నా వైపు ఇలా చూశాడు అని చెప్పేసి జడ్జ్ చేసేయడము, ఇవన్నీ కరెక్ట్ కాదు. అట్ ది సేమ్ టైం ఒక విమెన్ ఒక మ్యాన్ ఇట్లా వచ్చేటప్పుడు విమెన్ ఇట్లా షోల్డర్స్ ని, చెస్ట్ ని ఇట్లా స్కాన్ చేసి లేదంటే అలా చూసినప్పుడు మ్యాన్ కూడా అరే ఈ అమ్మాయి ఇంప్రెస్ అయిపోయింది అనేసి అట్లా ఒక హేస్టీ డిసిషన్ తీసుకోవద్దు. చూస్తున్నారు అని అంటే దట్స్ న్యాచురల్, అంతేకాని వాళ్ళ ఇంటెన్షన్స్ అట్రాక్టివ్ దెన్ చూడడం తప్పు కాదంటారు. బట్
ఇంటెన్షనలీ లైక్ ఇంకా నీకు బ్యాడ్ ఇంటెన్షన్స్ తో చూడడం అనేది తప్పంట. సో నార్మల్ గా చూడటం వేరు, అండ్ అలా చూసినందుకు జడ్జ్మెంటల్ కూడా అయిపోకూడదు మనం. Exactly. లైక్ అంటే ఆ పర్సన్ క్యారెక్టర్ డిసైడ్ చేసేది మీరు. చేసేస్తారు. సో అలా అది కూడా కరెక్ట్ కాదు యాక్చువల్గా, బికాస్ వి సీ అ లాట్ ఆఫ్ పీపుల్ ఏంటంటే ఎస్పెషలీ ఈ కార్పొరేట్ వరల్డ్ లో చూస్తూ ఉంటాము, అరే మన మేనేజర్ ఒక పర్వర్ట్, వాడు ఇప్పుడు ఇట్లానే వస్తాడు, సంథింగ్ లైక్ దాట్, ఇట్లాంటివి వస్తూ ఉంటాయి. సో అంటే మీరు జడ్జ్ చేస్తున్నారు ఓకే, బట్ ఆ జడ్జ్మెంటల్ అయిపోక ముందు లైక్ యూనో హౌ ఆఫెన్ ఇట్ హ్యాపెన్స్, అది మరీ ఫ్రీక్వెంట్ గా అవుతుంది, ఇంక అక్కడే చూసుకుంటూ అంటిల్ యువర్ మాట్లాడుతున్నారు. ఉమనైజర్, లైక్ ఎప్పుడు చూసినా ఫ్లర్ట్ చేస్తున్నావు నువ్వు, ప్రతి అమ్మాయితో అదే మాట్లాడుతున్నావు అని అంటే దెన్ ఇట్ వి కెన్ టేక్ ఇట్ యాజ్ రాంగ్. అప్పుడు అలాంటి కేసెస్ లో అలా తీసుకోవచ్చు, తప్పుగా తీసుకోవచ్చు. కానీ ఇంకా జస్ట్ ఏదో ఒకసారి చూసారు అనేసి దాన్ని అట్లా లేబులింగ్ చేసేయడం లాంటిది చేయడం కరెక్ట్ కాదు. అది ఇన్ వే చెప్పాలి అని అంటే మనము రాంగ్ అలిగేషన్స్ వేస్తున్నట్టు లెక్క. సో ఒక పర్సన్ మరీ అట్లా ఫస్ట్ అటెంప్ట్ లోనే జడ్జ్ చేసేయడం లాంటివి చేయకూడదు అనమాట మనం. సో అందుకనే ఫర్ ఎవ్రీ వన్ హూ థింక్స్, అంటే మెన్ ఎప్పుడు ఎందుకు అట్లా యూనో చెస్ట్ వైపే చూసుకుంటూ మాట్లాడతారు అనే ఇట్లాంటి క్వశ్చనింగ్ వచ్చినప్పుడు టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్, విమెన్ టు విమెన్ కూడా అలాగే అవుతుంది, మ్యాన్ టు మ్యాన్ కూడా అలాగే అవుతుంది. సో అల్టిమేట్లీ ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ది ఆర్గన్స్ విచ్ ఆర్ అట్రాక్టివ్, అండ్ మనం దానికి అట్రాక్ట్ అవుతున్నామే తప్ప, అంటే మన ఐజ్ అట్రాక్ట్ అవుతాయే తప్ప అది ఏదో ఇంటెన్షన్స్ ఉన్నాయి, రాంగ్ ఇంటెన్షన్స్ ఉన్నాయి, దాని వల్లనే అలా చూస్తున్నారు అనేది అబ్సల్యూట్లీ అది రాంగ్ అనమాట. వెల్ సెడ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.